హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 5,369 పోస్టులతో అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యేటువంటి ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించి 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ మంత్ 28th వరకు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ అనేది 27th లోపు కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ మనకి జూన్ టు జూలై 2023 మధ్యన ఉంటుందని ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించిన 22 డేట్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి ఫేజ్ 11 సెలక్షన్ పోస్ట్కి సంబంధించి 5,369 వేకెన్సీస్తో అఫీషియల్గా 10th పాస్ అయినటువంటి వారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. సో ఇందులో మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రీజన్ల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా 10+2 కేటగిరీ కింద మనకి మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి కొన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోస్టులో మనకి రీజన్ల వారీగా కేటగిరీ వైజ్, క్వాలిఫికేషన్స్ వైజ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా చేసినటువంటి వారు ఈ 10+2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు 10th క్లాస్కి సంబంధించి మెట్రికులేషన్ కింద ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదే మీరు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే డిగ్రీ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి సౌతర్న్ రీజియన్ కింద, అలాగే మిగిలినటువంటి రీజియన్స్ కింద కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్, అలాగే అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలిస్టిక్స్, అలాగే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టాక్సికాలజీ అని చెప్పేసి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ వైజ్గా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ కెమిస్ట్ అని, టాపాస్ అని, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ అని, అలాగే మనకి అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి, వీటితో పాటు ఫైర్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఎస్ఆర్ రీజియన్లో అంటే సౌతర్న్ రీజియన్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి, 10+2 పాస్ అయినటువంటి వారికి, డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఇలాగా కేటగిరీల వారీగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని రీజియన్లు కలుపుకొని కేటగిరీస్ వైజ్గా మనకి టోటల్గా చూసుకుంటే 5,369 పోస్టులతో 10th, 10+2 అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ మనం ఇందాకే చూసాము. కొన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంది కదా. సో దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లో ఈ నెల 27వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి UR, EWS అండ్ OCలో ఓబీసీ క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి వీరందరూ కూడా ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి రీజియన్ల వారీగా SSC మనకి ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇక్కడ మనకి స్టేట్స్ అయితే ఇస్తుంది. అలాగే పోస్టులు కూడా రీజియన్ల వారీగా ఇస్తుంది. సో మనది వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా తెలంగాణలో హైదరాబాద్, అలాగే కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా పాత జిల్లాలన్నమాట. సో వీటికి సంబంధించి మీరు మీకు మ్యాక్సిమం మీ సొంత జిల్లాలో అప్లై చేసుకొని మీ సొంత జిల్లాలో మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారైతే మ్యాక్సిమం వారి యొక్క సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో 10th పాస్ అయినటువంటి వారికి, 10+2 పాస్ అయినటువంటి వారికి, డిగ్రీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తారో వారందరికీ కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి టోటల్గా ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి మనకి టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ సెక్షన్లో మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు 60 మినిట్స్లో కంప్యూటర్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి నార్మలైజేషన్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు, బట్ మీరు ఈ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ మెట్రికులేషన్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించిన సిలబస్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. మనకి SSCకి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే సిలబస్ అయితే ఉంటుంది. ఇంకా 10+2 లెవెల్లో ఉండేటువంటి సిలబస్ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ కొంత మనకి డిఫికల్టీ లెవెల్ అనేది, క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్కి ఫ్యూ డేస్ ముందు పెడతారు. మీరు జూన్ లేదా జూలైలో ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే UR క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి, OBC EWS క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలి, అదర్ కేటగిరీస్కి 20% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై కావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 1 టైం రిజిస్ట్రేషన్. తర్వాత మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. మీరైతే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.